హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు బ్లాగ్ ఏంటంటే వెందమ్ మాల్, ఖత్తర్ ఫేమస్ వెందమ్ మాల్. ఫైనల్గా అయితే వచ్చేసినాను. చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడు తీసుకెళ్తాడా అని చెప్పి మా హస్బెండ్. బట్ ఫైనల్గా అయితే మనల్ని అక్కడికి తీసుకొని వచ్చాడు. యాక్చువల్గా ఇది బ్లాగ్ చేద్దామని అయితే నేను అనుకోలేదు ఫస్ట్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఆ వ్యూ అంతా చూసిన తర్వాత ఇది 100% మీ అందరితో షేర్ చేసుకోవాల్సిన బ్లాగ్ అని అనిపించింది. అందుకని ఇక్కడే స్టార్ట్ చేసినాను. మేము మాల్కి అయితే నేను, బాబన్న అండ్ మా హస్బెండ్ ముగ్గురం కలిసి వెళ్తున్నాము. బాబన్న కూడా రేపు వీక్ ఆఫ్, అందుకే ఈరోజు మాతో బయటకు వచ్చారు. అలా ఇంకా ఎంటర్ కాగానే చూసారు కదా, లైటింగ్తో చమక్ అవుతుంది. ఇక్కడ లైటింగ్ చాలా బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళినా మొత్తం లైట్స్తో మంచి డెకరేట్ చేస్తారనమాట. అదొక్కటి నాకు చాలా ఇష్టం ఇక్కడ. అండ్ మాల్ అంతా చూసి ఏంది ఇంత ఖాళీగా ఉంది అని అస్సలు అనుకోకండి, ఎందుకంటే ఇంకా ముందు ఉంది కాబట్టి ముందు చూద్దాము. ఫ్రైడే అయితే ఇక్కడ కూడా ఖాళీ ఉండదు, అందరు షాపింగ్ వచ్చేస్తారు, అందరు షాపింగ్ చేస్తారు. బికాస్ ఫ్రైడే ఇక్కడ పబ్లిక్ హాలిడే కాబట్టి థర్స్డే ఈవినింగ్ నుంచి క్రౌడ్ స్టార్ట్ అవుతుంది. మనకి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో అంతా షాపింగ్ మాల్స్ ఉన్నాయి, లైక్ కెఫెటేరియా అయినా అండ్ అవి ఇవి ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు తెలియని విషయం, ఇందులో థియేటర్ కూడా ఉందంట. మేము ఎప్పుడైనా థియేటర్కి సూక్కి వెళ్తాము. సూక్ వాకిఫ్ దగ్గరనే మూవీస్ చూసినాం మేము నార్మల్గా. అయితే ఇక్కడ ఉందని నాకు ఇప్పుడే తెలుసు, బట్ ఇప్పుడు మన తెలుగు మూవీస్ ఏం రిలీజ్ అవ్వలేదు, సో మేము వెళ్ళలేదన్నమాట. ఇంకా పైకి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము. మేము పెద్దగా షాపింగ్ చేయడానికి ముందే ప్రిపేర్ అయ్యి అయితే ఏమి రాలేదు, అలా ఏం లిస్ట్ తీసుకొని రాలేదు, ఇది తీసుకోవాలి అది తీసుకోవాలి అని. ర్యాండమ్గా ఏది నచ్చితే అది తీసుకుందామని వచ్చాము. ఎందుకంటే మాకు ఆల్రెడీ 75+ ఉంది లగేజ్, మా ఇద్దరికి కలిపి 75 తీసుకోవాలి. బట్ దానికంటే ఎక్కువ ఉండడం వల్ల మేము ఏమి తీసుకోవాలని రెడీగా లేము. ఇన్ కేస్ ఏమైనా ఎక్కువైనా కూడా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్తుండే, సో వాళ్ళతో పంపిద్దామని ఫిక్స్ అయ్యాము. బట్ ఈవెన్ దో అంత ఎక్కువ షాపింగ్ చేయొద్దని చెప్పి మైండ్లో పెట్టుకున్నాము. ఇంక ఇక్కడ అంతా వాచెస్, పర్ఫ్యూమ్స్ అవి ఇవి ఉన్నాయన్నమాట. ఇక్కడ పర్ఫ్యూమ్స్ చాలా ఫేమస్ కాబట్టి ఎక్కడ వెళ్ళినా అవి అయితే ఉంటాయి. ఇంకా నేను మా హస్బెండ్ కలిసి అయితే R&Bకి వెళ్ళాము షాప్ చేయడానికి. ఏదైనా నచ్చితే తీసుకుందామని చెప్పి చూసాము. అండ్ ఇక్కడ ఒక టీషర్ట్ నచ్చింది నాకు, అండ్ ఆ టీషర్ట్ నేను స్నిక్కీ పాప కోసం తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఆ టీషర్ట్ చూడగానే తనే గుర్తొచ్చింది, సో వెంటనే తీసుకున్నాను. ఆ తర్వాత నా కోసం ఏమైనా డ్రెస్సెస్ బాగుంటాయేమో అని చూసా, బట్ అవన్నీ ఓవర్ సైజ్డే ఉన్నాయి. నాకు ఓవర్ సైజ్డ్ ఈ మధ్యలో సెట్ అవ్వట్లేదు. ఆల్మోస్ట్ ఆల్ అవే తీసుకుంటున్నాను నేను ఖత్తర్లో, ఎందుకంటే ఖత్తర్లో డ్రెస్సెస్ అన్నీ ఓవర్ సైజ్డే ఉంటాయి కాబట్టి. ఇంకా ఆ తర్వాత నాకు హ్యాండ్ బ్యాగ్స్ తీసుకోవాలని ఉండే. నాకు ఈ హ్యాండ్ బ్యాగ్ నచ్చింది, బట్ కలర్ నచ్చలేదు. తీసుకుందాం అనుకున్నాను, బట్ వేరే R&B స్టోర్స్లో చూద్దాము అని చెప్పి తీసుకోలేదు. బట్ నెక్స్ట్ డే కూడా R&B స్టోర్కి వెళ్ళినాము వేరే దగ్గరికి, బట్ అక్కడ ఇంత మంచి కలెక్షన్ లేకుండే, సో హ్యాండ్ బ్యాగ్ మిస్ అయిపోయినా అని అనిపించింది. మళ్ళీ అంతలా జర్నీ చేయడం అవ్వలేదు. ఇంకా R&Bలో కొంచెం అలా షాప్ చేశాను, స్నిక్కీ కోసం, జాయ్ కోసం, బున్ను కోసం. దాని తర్వాత ఇంకా పైకి వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా పై ఫ్లోర్లో వచ్చేస్తే ఇక్కడ ఫుడ్ సెక్షన్ ఉంది మొత్తం. మాకు పప్పాజోనే కావాలి, ఎందుకంటే ఇక్కడ పప్పాజోన్ చాలా టేస్టీ పిజ్జా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే 100% ట్రై చేయండి. యా. అండ్ దెన్ ఐ సా అ బ్యూటిఫుల్ వాష్రూమ్. ఐ డోంట్ నో వెదర్ దీన్ని బ్యూటిఫుల్ అనొచ్చా అనరాదు, బట్ ఎంత బాగుంది అంటే వాష్రూమ్ బ్లాక్ అండ్ వైట్, జస్ట్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్తో అసలు సూపర్బ్ ఉండే వాష్రూమ్. అండ్ నేను కొద్దిసేపు అక్కడ సెల్ఫీస్ అండ్ పిక్చర్స్ దిగినాను. ఇక్కడ ఏంటంటే మనం ఎవరిని వాళ్ళ పర్మిషన్ లేకుండా క్యాప్చర్ చేయడానికి రాదు. మెయిన్ ఖతరీస్ వాళ్ళు బేసిక్గానే బుర్కాలో ఉంటారు, ఆ బుర్కాలో కూడా వాళ్ళు కనబడొద్దు అని చెప్పి అంటారనమాట. సో మనం ఏదైనా వీడియో తీసుకునేటప్పుడు, పిక్చర్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఎవ్వరు రాకుండా చూసుకోవాలి. సో నేను అక్కడే వాళ్ళు వచ్చారు కాబట్టి నేను ఆపేసినాను. అండ్ దిస్ ఇస్ ద ఫర్నిచర్. ఏంటంటే ఖతరీస్ ఎక్కువ మాల్స్లోనే తిరుగుతారు కాబట్టి వాళ్ళు ఇక్కడికే వచ్చి షాప్ చేస్తూ ఉంటారు. చాలా బ్యూటిఫుల్ ఫర్నిచర్ ఉంది కదా, నాకు కూడా చాలా నచ్చింది. ఇక్కడ ఏంటంటే ప్లే జోన్ ఇది ఉంది కదా, ఇది ప్రతి ఒక్క ఫ్లోర్కి ఉంటుంది. అది చాలా కామన్ ప్లేస్, ఎందుకంటే పేరెంట్స్ వస్తారు కదా పిల్లల్ని తీసుకొని, సో పేరెంట్స్ని డిస్టర్బ్ చేయకుండా పిల్లల్ని అందులో వేసేస్తారు. వీళ్ళు విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తారనమాట. సో ఏ డిస్టర్బెన్స్ ఉండదు, పిల్లలు అది కావాలి ఇది కావాలి అని వాళ్ళు వెనక రారనమాట. సో వాళ్ళ ఎంజాయ్ వాళ్ళది ఉంటుంది, వీళ్ళ షాపింగ్ వీళ్ళు బిజీ అయిపోతారు. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. అది నచ్చింది నాకు. ప్రతి ఒక్క ఫ్లోర్కి ఉంటుంది అనమాట, అది నేను చూసిన. ఒకవేళ నేను అన్ని ఫ్లోర్స్ కవర్ చేస్తే కనుక ఇక్కడ ఐ విల్ ట్రై టు షో.
యా దట్స్ ఇట్. మనం ఇంకా హాఫ్ కూడా తిరగలేదు చెప్పాలి అంటే మాల్. అప్పటికే నాకు కాళ్ళు నొప్పిలేస్తున్నాయి. ఇది ఇక్కడ నుంచి అంత లాంగ్ నడవాలి అని అంటే చాలా సేపు పడుతుంది. చాలా లాంగ్ ఉంది ప్లేస్ కూడా. మనం ఒక హాఫ్ కూడా కవర్ చేయలేకపోతాం అనుకుంటా, బికాజ్ మనం వచ్చి ఆల్మోస్ట్ ఆల్ 1 hour కంటే ఎక్కువ అయిపోతుంది ఇక్కడ. సో ఐ మే నాట్ మొత్తం కవర్ చేస్తానో లేదో నాకు కూడా తెలీదు. లెట్స్ సీ. ఇక్కడ ఏంటంటే కొద్దిసేపు ఎవరైనా మాల్లో వచ్చి అలా కూర్చొని కూడా టైం స్పెండ్ చేయొచ్చు. బేసిక్గా లేడీస్ అందరు షాపింగ్ చేస్తే బాయ్స్ అందరు అక్కడ కూర్చొని వాళ్ళ ఫోన్స్ కానీ ముచ్చట్లు కానీ పెట్టుకోవడానికి దట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్, రైట్? యా, పిల్లల తర్వాత అదొక బెస్ట్ ప్లేస్. ఇక్కడంతా బార్బీ అనమాట. మొత్తం బార్బీకి సంబంధించిన ఐటమ్సే ఉన్నాయి. ఒకవేళ స్నిక్కీ పాప ఇక్కడ ఉంటే ఫస్ట్ అటే ఉరికేది. అండ్ దిస్ ప్లేస్ ఇస్ ఫర్ పర్ఫ్యూమ్స్. ఇదంతా కింద కనిపిస్తుంది కదా, అక్కడంతా పర్ఫ్యూమ్సే అన్న. డిఫరెంట్ బ్రాండ్ పర్ఫ్యూమ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ పర్ఫ్యూమ్స్ చాలా మంచి స్మెల్ ఉంటాయి. ఇట్స్ వెరీ ఫేమస్ కాబట్టి మేమైతే పప్పా జోన్ వెనుకనే పడుతున్నాము. మాల్ నాకు తెలిసి మేము ఒక ఫ్లోర్ అంతా రౌండ్గా తిరుగుతున్నాము, బికాజ్ వీఆర్ నాట్ గెట్టింగ్ ఎగ్జాక్ట్ ప్లేస్ అది ఎక్కడ ఉంది అనేది తెలియకుండా తిరుగుతున్నాము. బట్ ఫైనల్గా ఫుడ్ సెక్షన్కి అయితే వచ్చినాము. ఇవన్నీ చూస్తే మాకు కూడా దగ్గరే ఉంది అని అనిపిస్తుంది. యా, చూద్దాం, ఇంకా ముందుకెళ్తే ఉంటుంది కదా. ఇదంతా ఓపెన్ సీటింగ్ ఏరియా అనమాట, రెస్టారెంట్గా. సో ఇక్కడ అన్ని కంట్రీస్కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. మనకి ఇది దొరకలే అనేది ఏమి ఉండదు. అండ్ చాలామంది అంటారు బయట కంట్రీస్లో ఫుడ్ బాగోదు అని. వీ కెన్ ఫైండ్ ఈవెన్ అక్కడ కూడా మన ఫుడ్ ఉంటుంది. మన ఇండియన్ ఫుడ్, మన ఇండియన్కి సంబంధించిన రెస్టారెంట్స్ ఉంటాయి, మన ఇండియన్కి సంబంధించిన ఫుడ్స్ ఉంటాయి. మనం వెతికితే మనకి ఈజీగా దొరుకుతాయి అవి. సో ఎవరైనా వేరే కంట్రీస్లో ఉంటే డోంట్ బి డిసప్పాయింట్, వెతకండి. సో తప్పకుండా దొరుకుతుంది. ఇంకా మన పప్పా జోన్ అయితే వచ్చేసింది. ఇదే అనమాట. దీనికోసం చాలా సేపు అవుతుంది వెతికి. సో ఫైనల్గా దొరికింది. ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళారనమాట అక్కడ ఆర్డర్ చేయడానికి. ఇంకా మనం ప్లేస్ చూద్దామని చెప్పేసి నేను వచ్చి ఇక్కడ మిడిల్లో కూర్చున్నాను. ఈ ప్లేస్ చాలా మంచిగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మంచిగా అనిపిస్తుంది కాబట్టి. యా, వాళ్ళిద్దరు ఆర్డర్ చేసి వచ్చేలోపు మనం అలా కొద్దిసేపు కూర్చొని ముచ్చట పెడదామని పెట్టేసిన. వాళ్ళిద్దరు ఆర్డర్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. పోయి కొంచెం హెల్ప్ చేసిన ఏం ఆర్డర్ చేయాలి ఏంటి అని చెప్పి. ఇవైతే సైజెస్ అనమాట, మినీ, రెగ్యులర్ అండ్ లార్జ్ అట్లా సైజెస్. మనకి ఏది కావాలంటే అది ఇస్తారు. అలా హాయ్ చెప్పండి బాబన్నకి, ఆల్ ఆఫ్ యూ, మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు. సో మనకి ఇక్కడ ఏంటంటే పిజ్జా ఆర్డర్ చేసి వచ్చిన తర్వాత ఒక చిన్న గ్యాడ్జెట్ ఇస్తారు. అది మనకి పిజ్జా రెడీ అయిన తర్వాత అలారం మోగుతుంది అనమాట. సో మాల్లో మనం ఎక్కడైనా తిరగవచ్చు ఆర్డర్ ఇచ్చుకొని. అక్కడికి మనకి సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ రాగానే మనం మళ్ళీ ఇక్కడ వచ్చి మన పిజ్జా కలెక్ట్ చేసుకోవాలి. మేము కూడా కలెక్ట్ చేసుకున్నాం. అలారం వచ్చిన తర్వాత బాబన్న వెజ్ అండ్ మేము నాన్ వెజ్ ప్లస్ ఇద్దరికి కలిపి సాలడ్ అండ్ మోజితో పెప్సీ ఇట్లా ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా మంచిగా తినేసి పిజ్జా దాని తర్వాత బయలుదేరినాం మేము. యాక్చువల్గా మేము అక్కడ చాలా అవర్సే ఉండే, బట్ నేను బ్లాగ్ అన్ని అవర్స్ షూట్ చేయలేకపోయినాను. బికాజ్ ఐ నీడ్ సమ్ ప్రైవేట్ స్పేస్ ఆల్సో, ఏమైనా షాపింగ్ చేయడానికి అది ఇది. సో అలా మొత్తం క్యాప్చర్ చేయలేకపోయినాను. తర్వాత మేమైతే రిటర్న్ అయిపోయినాము. అండ్ ఇక్కడ మేము ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ ఎండ్ కూడా మాకు తెలీదు. అంటే లైక్ ఎక్కడికి వెళ్ళినాం, ప్రజెంట్ ఏ స్పేస్లో ఉన్నాం కూడా తెలియదు. సో అక్కడ ఎక్కడ పడితే అక్కడ లిఫ్ట్స్ అండ్ గైడ్ లైన్స్ ఉంటాయి, అది చూసుకుంటూ మెల్లగా బయటకు అయితే వచ్చినాం. బయటికి రాగానే మనకి మళ్ళీ మెట్రో ఉంటుంది. సో అంతే, ఒక 10 steps అవే మెట్రో ఉంటుంది అండర్ గ్రౌండ్. సో ఇది బెస్ట్ థింగ్, మనం ఈజీగా రావచ్చు, ఈజీగా వెళ్ళొచ్చు. సో అండర్ గ్రౌండ్ మెట్రో కూడా ఎప్పుడైనా వీలైతే నేను బ్లాగ్ చేస్తాను. ఇదన్నమాట, లోపల ఇట్లా ఉంటుంది. దాని తర్వాత మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ మా ఇంటికి వస్తా అన్నుండే, బికాజ్ తను కూడా ఇంకా లాస్ట్ టైం కదా తను కూడా కలుస్తా అన్నాడు, వీక్ ఆఫ్ ఉండే. సో తనని తీసుకొని క్యాబ్లో అయితే రూమ్కి వెళ్ళిపోయాం. దట్స్ ఇట్.